टिकट ही नहीं मिल रही है। टिकट ही नहीं मिल रही है। మై పర్సనల్ నోట్ కళ్యాణ్ బాబాయ్ అన్నాడు కాబట్టి సినిమాకి వచ్చాం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రిక్ మీడియా. నేను అభిలాష్. పుష్ప 2 కలెక్షన్స్ గురించి మాట్లాడదామని ఈ డిస్కషన్ మొదలుపెట్టాను. మీతో పంచుకోవాలనుకుంటున్నాను నా అభిప్రాయాలు. పుష్ప 2 ఈ కలెక్షన్స్ ఇప్పటితో ఆగేదైతే కాదు. దగ్గరగా సంక్రాంతి వరకు అయితే రన్ అయిపోద్ది. ఇది మామూలు ప్రపంచం కాదు. పుష్ప 2 కలెక్షన్స్ ఇప్పటికొచ్చి భారత చరిత్రలోనే ఈ సినిమా చాలా రికార్డ్స్ సృష్టిస్తుంది. చరిత్ర సృష్టించాలంటే ఆడియన్స్లో రెండు మూవీస్కి శక్తి ఉంది. అది మాస్, ఒకటి భక్తి. ఈ 2 సినిమాలు కనుక ఆడియన్స్కి రీచ్ అవుతే వాటిని ఆపే తరం ఎవరి వల్ల కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తున్న పుష్ప 2 రికార్డ్స్ అనమాట. వీటిని చూసినట్లయితే మనకి ఇండియా మొత్తం షేక్ చేసేస్తుంది. మెయిన్గా నార్త్ ఇండియాలో అయితే పిచ్చెక్కిచ్చేస్తున్నారు. సౌత్ ఇండియా గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. మాస్ ఆడియన్స్ అయితే అప్పట్లో ఎప్పుడో అమితాబ్ బచ్చన్ గారి సినిమాకి సెకండ్ షోకి వెళ్ళేవారంట. దాని తర్వాత సలారు, ఇప్పుడు పుష్ప 2 మాత్రమే ఇలాంటి ప్రభంజనాన్ని తీసుకొస్తుంది. మనం సంఖ్యల విషయానికి వస్తే మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. ఈ మధ్యలో కొంచెం డిస్కస్ చేయాల్సింది ఉంది, నాకు కొంచెం చెప్పుకోవాలని ఉంది. నార్త్ ఇండియాలో ఆడియన్స్ చూస్తుంటే మెంటలెక్కిపోతుంది. ఒక్కొక్కరు టికెట్ గురించి కొట్టుకు చచ్చిపోతున్నారు. మీకు ఎగ్జాంపుల్కి చిన్న వీడియో మా ఎడిటర్ వేస్తారు, ఒకసారి చూడండి. अरे यार टिकट ही नहीं मिल रही है, हर जगह हाउसफुल हाउसफुल हाउसफुल। टिकट तो मिलनी चाहिए, टिकट ही नहीं मिल रही है। छुपा के सबसे डॉक्टर में रख देना, छुपा कर किसी की नजर पड़ी फोटो पे तो सुनना। झुकेगा नहीं साला। अल्लू अर्जुन की बड़ी फैन हो गई आप। अरे चुम्मेश्वरी। కమింగ్ టు ద పాయింట్, ఇందాక సౌత్ ఇండియన్స్ గురించి మళ్ళీ మాట్లాడుతానని చెప్పాను కదా. సౌత్ ఇండియన్స్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మనము తమిళ సినిమాని, మలయాళం సినిమాని, కన్నడ సినిమాని నెత్తిన పెట్టుకుంటాం. అక్కడ పాయింట్ చిన్నదైనా కానీ ఎక్కువ రీచ్ తీసుకొస్తాం. అదే మన తెలుగోడు, మన తెలుగు సినిమా కనుక రీచ్ ఉంటే కనుక దానికి 100 కారణాలు చెప్పుకుంటాం, దాన్ని తీసుకోలేం. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకన్నానంటే, నార్త్ ఇండియన్స్ కంటే సౌత్ ఇండియన్ కలెక్షన్స్ చాలా చాలా తక్కువ ఉన్నాయి. కంపేర్ టు మన తెలుగు పక్కన పెట్టేస్తే, తమిళ సినిమాను మనం ఎలాగ చూస్తాం, ఎంతలా చూసుకుంటాం మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చిన జైలర్, అలాగే మలయాళం మూవీ మంజుమన్ బాయ్స్, తర్వాత కన్నడ మూవీ కాంతార. ఈ మూవీస్ని మనం నెత్తిన పెట్టుకొని ఎంత హైప్కి తీసుకెళ్ళామో తెలుసు. నేషనల్ వైడ్ హిట్ అయింది. అలాగే తెలుగు ప్రేక్షకులు కూడా ఆ సినిమాని పైకి తీసుకెళ్లారు. అలాగే మన సినిమాను కూడా వాళ్ళు ఇంకా దగ్గర ఓన్ చేసుకుంటే మన సౌత్ ఇండియన్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది నేషనల్ వైడ్ సినిమా, ఇంటర్నేషనల్ వైడ్లో కూడా గుర్తింపు వస్తుంది కాబట్టి. నా బాధ అంతా మన సౌత్ ఇండియన్స్ ఏంటంటే తొందరగా ఓన్ చేసుకోలేకపోతున్నారు. దేన్ని కూడా చిన్న చిన్న గొడవల వల్ల, దీనివల్ల అయి ఉండొచ్చు. లేకపోతే మనం బాగానే ఉన్న, తెలుగు వాళ్ళు బాగానే ఉన్న, పక్క ఇండస్ట్రీ వాళ్ళు అంత ఎంకరేజ్మెంట్ లేకపోవడం అయితే మనకి క్లియర్ కనిపిస్తుంది. మలయాళంలో తక్కువ వచ్చాయంటే అనుకోవచ్చు, ఎందుకంటే పుష్ప 2లో ఒక చిన్న క్లిప్ ఉంటుంది, అది మలయాళంస్ హట్ అయ్యారేమో, పోనీ అక్కడైతే అనుకోవచ్చు. మన బార్డర్లో కన్నడ ప్రేక్షకులు అయితే మరి మన బార్డర్లోనే కలెక్షన్స్ వచ్చినట్టున్నాయి, కన్నడలో అయితే అసలు ఏం లేవు. దీన్ని బట్టి ఏమైందంటే సౌత్ ఇండియన్స్ కొంచెం మారితే, మైండ్ సెట్ మారితే బాగుంటుందేమో నాకు అనిపించింది. మీరేమంటారు కూడా, మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయగలరు. ఓకే, నెంబర్స్ విషయానికి వస్తే 4th డేకి ఇప్పటికీ 800 కోట్లు పైనే వసూలు చేసింది. ఇది భారతదేశ చరిత్రలోనే ఫస్ట్ టైం అనమాట. 4 డేస్లో 800 crores అంటే మామూలు విషయం కాదు. నార్త్లో అయితే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఈరోజు 4th డే, ప్రతిరోజు రికార్డులు బ్రేక్ చేసుకుంటూనే వచ్చింది. 4th డే ఈరోజు ఒక్కరోజు 84 కోట్లు అంటే చిన్న విషయం కాదు. ఇది ఇప్పటికొచ్చి ఏ స్టార్ కూడా బ్రేక్ చేయలేదు. దీనికి మన తెలుగు వాళ్ళంగా టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా గర్వంగా చెప్పుకోదగ్గ విషయం. ఈ కలెక్షన్స్ పుష్ప 2 ప్రభంజనం ఇలా నడుస్తుంటుంది. కానీ అల్లు అర్జున్ కోసం అయితే చిన్న మాట చెప్పాలనుకున్నాను. ప్రమోషన్లో గుర్తురాలేదు, మొన్న ఇంటర్వ్యూలో గుర్తురాలేదు, కానీ 3వ రోజుకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ బాబాయ్ అన్నారు. On a personal note, Kalyan Babai, thank you so much. Thank you. I am really touched by your gesture. Thank you. చాలా బాగా అనిపించింది నాకైతే, చాలా హ్యాపీ కూడా ఫీల్ అయ్యాను. ఆ 3వ రోజు అల్లు అర్జున్ గారు ఇలా అనడానికి కారణం మీకేమనిపించిందో కామెంట్ పెట్టండి. నా అభిప్రాయం నేను ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా కుదిరినప్పుడు చెప్తాను. మై పర్సనల్ నోట్ కళ్యాణ్ బాబాయ్ అన్నాడు కాబట్టి సినిమాకి వచ్చాం ఇవాళ. పుష్ప 2 విజృంభణ మామూలుగా లేదు. అలాగే పుష్ప 3 ఉంది, సలార్ ఉంది, సలార్ 2 ఉంది.
కాంతారా ఉంది, కాంతారా 2 కూడా ఉంది. ఇవేంటంటే మనకి హాలీవుడ్లో కొన్ని మూవీస్ ఉంటాయి, సిరీస్లు తీస్తుంటారు. ఎలాగంటే జేమ్స్ బాండ్ లాగా, జేమ్స్ బాండ్ 1, 2 కొన్ని కింద ట్యాగ్లైన్లు పెట్టి రన్ అవుతుంటాయి. అలాగే ఇది కరెక్ట్ టైం. పుష్ప కానీ ఈ మూవీస్ అన్నిటినీ సిరీస్ లాగా రన్ చేసుకోవడం ది బెస్ట్ టైం అనిపిస్తుంది. ఎందుకంటే ఆడియన్స్ ప్రతి సిరీస్కి బీభత్సంగా కనెక్ట్ అయిపోయి ఉన్నారు. దీన్ని డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్లు కానీ క్యాచ్ చేసుకొని రన్ చేస్తుంటే ఇంకా బాగుంటుందని నాకు అనిపించింది. గత 6 సంవత్సరాలుగా బాలీవుడ్కి అయితే నిద్ర లేకుండా చేస్తున్నారు. బడా బడా హీరోలే ఏంట్రా బాబు ఏం జరుగుతుందని మన తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తున్నారు. బాహుబలి 2, ప్రజెంట్ పుష్ప 2 వరకు. దీనికి మనం మెచ్చుకోవాల్సింది నిజంగా రాజమౌళి గారిని ఎంత మెచ్చుకున్నా కానీ చాలా చాలా తక్కువ. అంతేందుకు పుష్ప సినిమాని పాన్ ఇండియా మూవీ కింద రిలీజ్ చేయమని రాజమౌళి గారే చెప్పారంట. మీకు ఆడియో ఫంక్షన్లో మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా స్పెషల్గా సుకుమార్ గారు రాజమౌళి గారు పొగిడింది మీరు చూసే ఉంటారు. రాజమౌళికి అయితే వెరీ వెరీ థ్యాంక్స్. ప్రస్తుతానికి హై ఫీవర్ రప్పించే 2 పిక్స్ అయితే ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఒకటి సందీప్ రెడ్డి వంగ అండ్ అల్లు అర్జున్, అండ్ రెండోది మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ సందీప్ రెడ్డి వంగ. వీళ్ళిద్దరి కాంబోలో ఎవరిది ఫస్ట్ ప్రాజెక్ట్ అవుతుందో తెలియదు, కానీ మీరు ఎందులో ఇంట్రెస్ట్గా ఉన్నారో కూడా కామెంట్ పెట్టండి. దీంతో పాటు నా పర్సనల్ డౌట్, సినిమా చూసిన తర్వాత మీకేమైనా క్లారిటీ ఉంటే చెప్పండి. ఫస్ట్ సీన్ జపాన్ సీన్ ఉంది కదా, ఆ జపాన్ సీన్ను డ్రీమ్ అనుకుందాం. ఆ డ్రీమ్లోంచి వాడు బుల్లెట్ తగిలిన తర్వాత వాటర్లో పడతాడు. తర్వాత మళ్ళీ రియల్ లైఫ్ చిన్నతనంలోకి వస్తాడు. రియల్ లైఫ్ ఏమో నిజం, డ్రీమ్లోంచి నిజంలోకి వెళ్ళాడంటే ఇదేమైనా ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్ అలాంటి సినిమానా? కాదు కదా. నాకైతే అది అర్థం కాలేదు. మీకైతే అర్థమవుతాయి కనుక చెప్పండి. మీ అభిప్రాయాన్ని మీకు అర్థమైంది మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, నమస్తే, బాయ్. బెల్ కొట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.